నీలో దేవుని ఎడల కలిగిన ప్రేమ జ్వాలను చల్లార్చడానికి వాడు వేశాడు, చాలా వరకు చల్లార్చాడు. 3 చెప్పాను. నీలో ఉన్న దేవుని ప్రేమను, రెండవది నీలో ఉన్న విశ్వాసము, నీలో ఉన్న దేవాసక్తిని, ఇంకా ఉన్నాయి, ఈసారి చెప్తా. అది చల్లార్చని ట్రై చేస్తున్నాడు. నువ్వు జాగ్రత్త పడాలి. నీ ఇష్టం. నీకు నువ్వే సిగ్గు తెచ్చుకోవాలి, నాకు నేనే సిగ్గు తెచ్చుకోవాలి. నాకెవడు బోధిస్తారండి? పరిశుద్ధాత్మ బోధిస్తాడు. నన్ను నేను రేపుకుంటున్నా దేవుని కొరకు, మిమ్మల్ని మీరు రేపుకోవాలి. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. నువ్వు విశ్వసించిన దానికంటే 7 అంతలు ఎక్కువ కార్యం చేయగలడు దేవుడు. సిగ్గుపడద్దు, సిగ్గుపడనీయడు, భయపడద్దు, దిగజారిపోవద్దు, ప్రేమలో చల్లారిపోవద్దు, విశ్వాసంలో చల్లారిపోవద్దు, దేవాసక్తిలో చల్లారిపోవద్దు, ఆత్మల కొరకైన భారంలో చల్లారిపోవద్దు, సత్యం కొరకైన రోషంలో చల్లారిపోవద్దు. సత్యం కొరకైన రోషంలో చల్లారుస్తాడు వాడు. కొంతమందిలో ఒకప్పుడు సత్యం విషయమే రోషం, తర్వాత పోయింది. పోయి దుర్బోధకులతో కలిసి చేతులు కలిపేశారు. దుర్బోధకులతో పోయి చేతులు కలిపేశారు. ఒకప్పుడు సత్యం కొరకు రోషం ఉంది, ఈరోజు రోషం పోయింది. పోయి అబద్ధ బోధతో ఏకమై ఆత్మల కొరకైన భారాన్ని చంపేశాడు, చల్లార్చాడు. ఈరోజు సువార్త చెప్పడానికి మనుషులకు భారం అయిపోయింది. అంత ఖాళీ దొరకట్లా, దొరికినా చెప్పట్లా. ఒకప్పుడు ఆత్మల్ని సంపాదించేటువంటి విషయంలో బహు ఆరాటంగా కష్టపడిన వాళ్ళు ఈరోజు ఆత్మల సంపాదనను వదిలేశారు, డబ్బుల సంపాదన మీద పడ్డారు. చల్లార్చాడు. 5 సంగతులు చెప్పాను. దేవుని శక్తిని ఆశ్రయించే విషయంలో చల్లారిపోయారు చాలామంది. ఒకప్పుడు లోకానికి దేవుని శక్తిని చూపించిన వాళ్ళు ఈరోజు శక్తిహీనులు అయిపోయారు. 6వది చల్లార్చాడు శత్రువు. ప్రార్థన చేసుకో, మారు మనసు పొందు. నేను పొందాలా, నువ్వు పొందాలా. పరిశుద్ధత కొరకైన ఆసక్తి విషయంలో చల్లార్చాడు. 7వది ఈరోజు కళ్ళు చూడకూడనే చూస్తున్నాయి, చేతులు చేయకూడనే చేస్తున్నాయి, కాళ్ళు నడవకూడనే నడుస్తున్నాయి, సర్వ శరీరము దాని ఆలోచన మారిపోయింది. చెవులు వినకూడనే వినటానికి ఇష్టపడుతున్నాయి, మారిపోయింది. పరిశుద్ధత విషయమే రోషం పోయింది. ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయి, ఈరోజు ఇవన్నీ చల్లారిపోయినాయి. నీకు తెలియకుండానే, నీకు అర్థం కాకుండానే నీలో రేగినటువంటి ఈ జ్వాలలు, 7 జ్వాలలు ఆర్పివేయబడుతున్నాయి. తెలుసా నీకు? ఆత్మను ఆర్పుకున్న దిశకి వెళ్ళిపోతున్నావు నువ్వు. మనం పరిశీలించుకొని, పరీక్షించుకొని జాగ్రత్త పడదాం, సరిదిద్దుకుందాం. ఒక్కసారి 7 సంగతులు చెప్పాను. మొట్టమొదటిది ప్రేమ, 2, 3 దేవాసక్తి, 4 ఆత్మల కొరకైన భారం, 5 సత్య విషయమైన రోషం, 6 దేవుని శక్తిని లోపానికి చూపేటువంటి ఆ ప్రభావం, 7 పరిశుద్ధత విషయమైనటువంటి ఆసక్తి. చాలామంది విశ్వాసుల్లో చల్లార్చి చంకలు ఎగరేస్తున్నాడు వాడు. చాలామంది విశ్వాసుల్ని దిగజార్చి చంకలు ఎగరేస్తున్నాడు వాడు. మనం ప్రార్థన చేయాలి. మన తోటి సేవకుల కోసం, విశ్వాసుల కోసం, పరిచారకుల కోసం, పరిచారకులందరి కోసం ప్రార్థన చేయాలి. శత్రువుని గెలవనీయొద్దు.